Hello students, welcome to S&S Publications Current Affairs session. So, మనం డైలీ డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్లో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేస్తున్నామో ఇవాళ సెషన్లో కూడా ఏవైతే ఎగ్జామ్లో రెకనార్స్ డైరెక్ట్గా రావడానికి స్కోప్ ఉన్న ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ముందుగా మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈ టాపిక్లు ఏమేమి డిస్కస్ చేయబోతున్నామో చూద్దాం ఒకసారి. మనం నిన్నటి సెషన్లో కూడా మనం టాపిక్స్ వైజ్ చూస్తున్నాం. ఒకసారి టాపిక్స్ చూసి వన్ బై వన్ డిస్కస్ చేస్తూ వచ్చాం. సో అలాగే ఫస్ట్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ వన్ కూడా ఇది చాలామందికి వినుంటారు కూడా, పన్నా బయోస్పియర్ రిజర్వ్. పన్నా బయోస్పియర్ రిజర్వ్ న్యూస్లో ఉంది, దేనికి రిలేటెడో చూద్దాం. పన్నా బయోస్పియర్ రిజర్వ్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి చబహర్ ప్రాజెక్ట్. చబహర్ పోర్ట్ ఉంది కదా, ఈ చబహర్ పోర్ట్ గురించి ఉన్న ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం, ఇదొకటి. తర్వాత ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ యొక్క 20వ సమ్మిట్, ఎస్సీఓ 20th సమ్మిట్ ఇందాక డిస్కస్ చేయబోతున్నా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఉన్న ఏరియా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టాపిక్స్లో ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేటప్పటికి దాన్ని నేషనల్ ఇష్యూ కింద చెప్పుకుంటాం, అదే జాతీయం కింద. బీహార్లో బీజేపీ విజయం అనుకున్నాం కదా, బీహార్ ఎలక్షన్స్ అనమాట టాపిక్. ఇవి మనం ఈరోజు సెషన్లో డిస్కస్ చేయబోతున్న కాన్సెప్ట్స్. సో వన్ బై వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తూ వద్దాం. సో హ్యావ్ ఎ లుక్ అట్ దిస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ వద్దాం, పన్నా బయోస్పియర్ రిజర్వ్. ఇది జనరల్గా మనకి ఈ టాపిక్స్ ఇలాంటి వాటిని బయోస్పియర్ రిజర్వ్స్ కానీ, లేకపోతే మనకి బాగా ఫ్రీక్వెంట్గా ఉండే నేషనల్ పార్క్స్ కానీ, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ, ఇలాంటి వాటిని ఏంటి అని అంటే పర్యావరణము ఎకాలజీ కింద క్వశ్చన్ అడుగుతాడు. ఇదనమాట మన టాపిక్, పర్యావరణము ఎకాలజీ. సో దీనికి రిలేటెడ్గా మీరు ప్రీవియస్ పేపర్స్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రతి చోట క్వశ్చన్ కనిపిస్తుంది, నో డౌట్. ఏదన్నా బయోస్పియర్ రిజర్వ్ న్యూస్లో ఉన్న, బయోడైవర్సిటీ గురించి మాట్లాడినా, బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం అనమాట. ఇవి బయోస్పియర్ రిజర్వ్స్. ఇవన్నీ పర్యావరణము ఎకాలజీ కిందకు వచ్చే కాన్సెప్ట్స్. న్యూస్లో ఉంది అని అంటే వాటికి రిలేటెడ్గా క్వశ్చన్ అడుగుతాడు, ఎలా అడుగుతాడు, ఏమడుగుతాడు అనేది మనం చూడబోతున్నాం. సో ఈ బయోస్పియర్ రిజర్వ్ ఒకసారి చూద్దాం. దీని లొకేషన్ అవి బయోస్పియర్ రిజర్వ్ది ఇదిగోండి, పన్నా ఇక్కడ మీకు కనిపిస్తుందా, మధ్యప్రదేశ్లో ఉంది చూడండి. ఈ పర్టికులర్ పార్ట్ మధ్యప్రదేశ్లో పన్నా రిజర్వ్, పన్నా బయోస్పియర్ రిజర్వ్ ఉంది. సో చాలా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఉత్తరాఖండ్లో ఫేమస్ వన్ కదా నందాదేవి, చాలాసార్లు అడిగాడు ఇది ఎగ్జామ్లో. నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడిది అని అడిగాడు, ఉత్తరాఖండ్లో. సో ఇంపార్టెంట్ వన్. తర్వాత కాంచన్జంగా, ఇది కూడా చాలాసార్లు అడిగాడు. కాంచన్జంగా సిక్కిం, నార్త్ ఈస్టర్న్ స్టేట్లో అనమాట. తర్వాత దిబాంగ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దిబాంగ్ అరుణాచల్ ప్రదేశ్ అనమాట. సో అది కూడా ఇంపార్టెంటే. తర్వాత దిబ్రూ సైకోవా. తర్వాత అస్సాంలో మనాస్ అంటాం, మనాస్, MANAS, మనాస్. ఇవి ఉన్న వాటిలో ఫేమస్ వన్. సో ఎనీవేస్ మనకి ఇప్పుడు కాంటెక్స్ట్ వచ్చేటప్పటికి పన్నా రిజర్వ్ కాబట్టి, పన్నా బయోస్పియర్ రిజర్వ్ కాబట్టి దానికి రిలేటెడ్గా ఉన్న పాయింట్స్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ అట్ ఎ గ్లాన్స్ చూస్తే ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. PBRతో పాటు మాల్దీవుల్లోని ఫువా హుల్మాహంద్ అటోల్ను కూడా WNBRలో చేర్చారు. WNBR అంటున్నాడు. సో ఇక్కడ ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, ఇక్కడ WNBR అంటున్నాం కదా, WNBR అంటే వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ అది. ఈ లిస్ట్లో ఈ పర్టికులర్ పార్ట్లో అంటే ఈ ఇయర్లో ఈ PBR పన్నా బయోస్పియర్ రిజర్వ్ కదా, PBR అంటే పన్నా బయోస్పియర్ రిజర్వ్. దీంతోపాటు మాల్దీవుల్లోని ఫువా హుల్మలంద్ ఇది కూడా, ఈ రెండు జాయిన్ అవ్వడం జరిగిందనమాట. అక్కడ కాంటెక్స్ట్ అది. వార్తల్లో ఎందుకు ఉంది అని అంటే, ఎందుకు రీజన్, ఇప్పుడు వార్తల్లో ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే ఇక్కడ కాంటెక్స్ట్ చూడండి. ఇటీవల యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ, దీన్ని ఏమంటాం మనం, యునెస్కో అంటాం కదా. ఈ యునెస్కో ఏదైతే ఉందో తన వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్లో
పన్నా బయోస్పియర్ రిజర్వ్ను చేర్చడం జరిగింది. ఎవరు దే లిస్ట్లో? యునెస్కో లిస్ట్లో దేన్ని చేర్చడం జరిగింది? పీబీఆర్ పన్నా బయోస్పియర్ రిజర్వ్ని చేర్చడం జరిగింది. అందుకని ఇది వార్తల్లో ఉంది. ఓకేనా. తర్వాత ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ కంటే కూడా ఇది ఇంపార్టెంట్ అని చెప్తాను. ఎందుకు అని అంటే పచ్మార్షి మరియు అమర్కంటక్ తర్వాత పీబీఆర్ మధ్యప్రదేశ్లో మూడవది అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి 3 ఉన్నాయన్నమాట. మధ్యప్రదేశ్లోనే 3 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయనేది కాన్సెప్ట్. పచ్మార్షి ఒకటి, అమర్కంటక్ ఒకటి, తర్వాత పీబీఆర్ ఇదొకటి. సో పీబీఆర్ కదా, మధ్యప్రదేశ్లో 3 ఉన్నట్టు ఇప్పుడు మనకి దీంతో పాటు ఆ కాంటెక్స్ట్ తెలియాలి. సో వార్తల్లో ఉంది కాబట్టి, యునెస్కో ఐడెంటిఫై చేసింది కాబట్టి, తర్వాత ఈ పర్టికులర్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్లో ఐడెంటిఫై చేశారు కాబట్టి దీని గురించి నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మధ్యప్రదేశ్లో మొత్తం ఎన్ని ఉన్నాయో కూడా తెలుసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. దట్స్ అ పాయింట్. తర్వాత మనం నెక్స్ట్ ఇంకొంచెం అడ్వాన్స్గా వెళ్తే, సో ఇక్కడ చూడండి మనం చెప్పుకున్న పాయింటే మధ్యప్రదేశ్ యొక్క ఉత్తర భాగంలో అంటే నార్దర్న్ స్టేట్ అండ్ నార్దర్న్ పార్ట్లో, మధ్యప్రదేశ్కి నార్థన్ పొజిషన్లో కదా వింజా పర్వతాలు ఉంటాయి, వింజా శ్రేణి ఉంది. అక్కడ కెన్ నది, యమునా నది యొక్క అతి తక్కువ కలుషితమైన ఉపనదుల్లో ఇది ఒకటి అనమాట. ఏది కెన్ అంటాం, కేఈఎన్. దేనికి ట్రిబ్యూటరీ అంటే దేనికి ఉపనది అని అంటే కెన్ నది యమునా నదికి ఉపనది. ఓకేనా. తర్వాత ఇది ఈ ఒకటి అంటున్నాం, ఈ రిజర్వ్ గుండా కెన్ నది రిజర్వ్ గుండా ప్రవహిస్తుంది. ఈ రిజర్వ్ గుండా దేని గుండా? పన్నా నుంచి అనమాట. ఈ పన్నా బయోస్పియర్ రిజర్వ్ గుండా ఈ కెన్ నది ప్రవహిస్తుంది అనేది మీనింగ్. మరియు కెన్ బెట్వా నది ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ కూడా అందులో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కెన్ బెట్వా చాలాసార్లు అడిగాడు ఇది. కెన్ బెట్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ కూడా ఈ పన్నా బయోస్పియర్ రిజర్వ్ని టచ్ చేస్తూ ఉంటుందన్నమాట. అదొక పాయింట్. ఈ ప్రాంతం పన్నా డైమండ్ మైనింగ్ కూడా ప్రసిద్ధి. డైమండ్ మైనింగ్ కూడా ప్రసిద్ధి. ఇది డైమండ్ మైనింగ్ ఈ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు క్వశ్చన్ మనకి చూస్తే మనం ఎన్ని రకాలుగా అడగడానికి స్కోప్ ఉందో చూద్దాం. ఇక్కడ పన్నా డైమండ్ మైనింగ్ ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతాడు. పన్నా బయోస్పియర్ రిజర్వ్, పన్నా మైనింగ్ రెండు మధ్యప్రదేశ్లోనే ఉన్నాయి. అదొక పాయింట్. తర్వాత ఇది పన్నా బయోస్పియర్ రిజర్వ్ నుంచి ప్రవహిస్తున్న నది ఏది అని అడుగుతాడు. కెన్ నది అని చెప్పుకోవాలి. అది దేనికి ఉపనది అంటాడు? యమునా నదికి ఉపనది అని చెప్పుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏంటి? కెన్ బెట్వా నది ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి చెందింది అని అడుగుతాడు? మధ్యప్రదేశ్. అది ఏ బయోస్పియర్ రిజర్వ్ నుంచి వెళ్తోంది? పన్నా బయోస్పియర్ రిజర్వ్ నుంచి. ఇలాంటి క్వశ్చన్స్ పోస్ట్ చేయడానికి ఛాన్స్ చాలా ఉంటుంది. మధ్యప్రదేశ్లో రీసెంట్గా యునెస్కో ఐడెంటిఫై చేసిన పన్నా బయోస్పియర్ రిజర్వ్ ఎన్నోవది అని కూడా అడుగుతాడు. ఎన్నోవది? మూడవది. దట్ ఈస్ అ కాంటెక్స్ట్. సో ఈ విధంగా ఈ పర్యావరణానికి ఎకాలజీకి రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. మనం అరుణాచల్ ప్రదేశ్ గురించి చెప్పుకున్నప్పుడు కూడా అక్కడి నుంచి రిహాబిట్ చేశారు అని, దాన్ని అక్కడ జరిగిన ఏదైతే ప్రాజెక్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, లుహ్రీ ఎలక్ట్రో ప్రాజెక్ట్ ఏదైతే ఉందో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, అక్కడ వాళ్ళని రిహాబిట్ చేసినందుకు, పునరావాసం కల్పించినందుకు వాళ్ళకి 100 యూనిట్స్ ఆఫ్ కరెంట్ పవర్ని ఎవ్రీ మంత్ ప్రొవైడ్ చేస్తుందని, అది 10 సంవత్సరాల దాకా అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పుకున్నాం. ఇలాంటి కాన్సెప్ట్స్ ఎకాలజీ గురించి కానీ పర్యావరణం గురించి కానీ న్యూస్లో కనుక ఉంటే ఎగ్జామ్లో పక్కా అడుగుతాడు. సో కాబట్టి అవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ మనకి వెళ్దాం. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూద్దాం. ఇక్కడ పరిరక్షణ మరియు గుర్తింపు అంటున్నాడు. పర్యావరణ పరిరక్షణ మరియు గుర్తింపు. ఇక్కడ పన్నా నేషనల్ పార్క్ భారతదేశం యొక్క 22వ టైగర్ రిజర్వ్. ఇది కూడా ఇంపార్టెంటే. 22nd టైగర్ రిజర్వ్ ఏది? పన్నా నేషనల్ పార్క్. అండ్ ఈ ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్ హోదాను కూడా పొంది ఉంది 1994. ఇట్స్ ఇంపార్టెంట్ వన్. 2011లో దీనిని బయోస్పియర్ రిజర్వ్గా కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలియజేయడం జరిగింది. 2011లో బీ క్లియర్. బయోస్పియర్ రిజర్వ్గా ఐడెంటిఫై చేసింది 2011లో. 1994లో పన్నా వాజ్ ద నేషనల్ పార్క్ అనమాట. అది కాన్సెప్ట్. తర్వాత 2018లో దశాబ్దం తర్వాత, అంటే దాదాపుగా ఒక 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత దీనిని ఇక్కడ ఈ పర్టికులర్ ప్రాంతాల్లో పులి జనాభాలో ఇది గొప్ప మార్పును సాధించింది అనమాట. అంటే పులుల నెంబర్ పెరిగిన రిజర్వ్గా దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. అలా స్పెషల్ పిక్చర్లోకి వెళ్ళింది. దేశంలో అత్యధికంగా పులులు మధ్యప్రదేశ్లో ఉన్నాయి. తర్వాత కర్ణాటక, ఉత్తరాఖండ్లో ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టాప్ ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయి పులులు. మళ్ళీ ఏనుగులు అంటే మళ్ళీ కాంటెక్స్ట్ మారుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అది.
ఏనుగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అని అంటే కర్ణాటక అని చెప్పుకున్నాం. సో ఇక్కడ మనం మాట్లాడుతుంది పులుల నెంబర్ ఎక్కువగా ఉన్నది మధ్యప్రదేశ్ ఫస్ట్, తర్వాత కర్ణాటక, తర్వాత ఉత్తరాఖండ్. కన్ఫామ్గా అడుగుతాడు. మరి పర్యావరణానికి రిలేటెడ్ కదా, వాటి నెంబర్ ఎంత ఉంది అనే అడిగే స్కోప్ తక్కువ ఉంటుంది. కానీ ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి, మొదటి రాష్ట్రం ఏది, రెండో రాష్ట్రం ఏది, మూడో రాష్ట్రం ఏది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మరి దానికి రిలేటెడ్గా ఈ పన్నా రిజర్వ్ పుల్ల నెంబర్ పెరగడానికి దోహదపడింది కాబట్టి, వాటి నెంబర్ గణనీయంగా పెరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అడగడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా, దట్ ఈస్ అ పాయింట్. టాప్ 1 ఏది మధ్యప్రదేశ్, నెక్స్ట్ 1 కర్ణాటక, థర్డ్ 1 ఉత్తరాఖండ్. దట్స్ అ పాయింట్. తర్వాత 2020 ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్ట్ మనం చెప్పుకోవాలి కదా. 2020లో యునెస్కో దీనిని మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రాంలో చేర్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా అడుగుతున్నాడు. స్టాండర్డ్ 1 మ్యాన్ అండ్ బయోస్పియర్, మ్యాన్ అండ్ బయోస్పియర్ అంటాం. దీనిలో ఈ లిస్టులో, ఈ మ్యాప్ లిస్టులో కూడా 2020లో ఎవరు యునెస్కో ఈ పన్నాన్ని చేర్చడం జరిగిందనమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది మ్యాప్ అంటే ఏంటో కూడా చూద్దాం. అంటే మనిషితోటి ఈ బయోస్పియర్స్కి రిజర్వ్స్కి ఉండే రిలేషన్ ఏంటి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి వాటిని, ముందు తరాల వాటికి వీటి గురించిన ఇన్ఫర్మేషన్ తెలియాలి అని అంటే ఎలాంటి థింగ్స్ని ఫాలో అప్ చేస్తే వీళ్ళిద్దరి మధ్య, మ్యాన్ మధ్య, బయోస్పియర్స్ మధ్య ఆ రిలేషన్ లాంగ్ రన్లో ఉంటుంది అనేది మ్యాప్ చెప్తుంది. దిట్స్ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ పాయింట్స్ మనం డిస్కస్ చేసాం. ఇక్కడ చూద్దాం ఇంకొక పాయింట్. ఈ బయోస్పియర్ రిజర్వ్ అనే పదాన్ని భారత ప్రభుత్వం 1986 నుండి అమలు చేస్తోంది. ఇంపార్టెంట్. 1986 బయోస్పియర్ రిజర్వ్ అనేది, బయోస్పియర్ రిజర్వ్ ఈ వర్డ్ అనమాట. ఎప్పటి నుంచి? 1986 నుంచి. దీని కింద ఈశాన్య ప్రాంత రాష్ట్రాలకు మరియు 3 హిమాలయ రాష్ట్రాలకు, ఈశాన్య రాష్ట్రాలకు, హిమాలయ రాష్ట్రాలకు 90:10 నిష్పత్తిలో, మరియు నిర్వహణ, అభివృద్ధి మరియు అభివృద్ధి కోసం ఇతర రాష్ట్రాల్లో అయితే 60%, 60-40% నిష్పత్తిలో ఆర్థిక సహాయం ఇవ్వబడుతోంది. ఏ రాష్ట్రాల్లో 90:10 అనుకుంటున్నాం? ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ 90%, స్టేట్ గవర్నమెంట్ 10% ఆర్థిక సహాయం వెళ్తుందన్నమాట వీటికి, ఈ బయోస్పియర్ రిజర్వ్స్కి. అది పాయింట్. అదే కనుక నార్మల్ స్టేట్స్ కనుక అవుతే 60-40, 60 సెంట్రల్ గవర్నమెంట్, 40 స్టేట్ గవర్నమెంట్ అనమాట. అది పాయింట్. సెంట్రల్ మ్యాప్ కమిటీ ఆమోదించిన మరియు పర్యవేక్షించే నిర్వహణ కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం చేస్తాయి. అది జనరలే. తర్వాత భారతదేశంలో మొత్తం వెరీ వెరీ ఇంపార్టెంట్ 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నది 18 ఇండియాలో. తర్వాత మరియు పీబీఆర్ చేర్చడంతో, ఇప్పుడు పీబీఆర్ యాడ్ అయింది కదా ఈ పర్టికులర్ లిస్టుకి, చేర్చడంతో అంతర్జాతీయంగా నియమింపబడిన WNBR సంఖ్య 12గా మారింది. అంటే ఓవరాల్గా భారతదేశంలో ఉన్నవి 19 అవ్వడం, ఇక్కడ వరల్డ్ వైడ్ నెట్వర్క్స్లో వచ్చేటప్పటికి వరల్డ్ వైడ్ నెట్వర్క్లో WNBR వచ్చిన సంఖ్య ఎంత అంటే 12. అది లిస్ట్ చేసుకోవాలి, అది తెలియాలి. ఓకేనా. తర్వాత 2000లో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ భారతదేశం నుండి WNBRలో చేరింది. ఇప్పుడు 2000 ఇయర్లో, 2000 సంవత్సరంలో. దట్ ఇస్ అ పాయింట్. 1వ బీఆర్గా నిలిచింది. అంటే ఇది ఫస్ట్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అనేది, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఇది ఇండియా నుంచి WNBRలో చేరిన మొట్టమొదటిది అనమాట. ఈ లిస్టులో చేరిన ఫస్ట్ది ఇది. ఓకే, అది పాయింట్. 2018లో కాంచన్జంగా తెలుసు కదా, సిక్కింలో ఉంది కదా బయోస్పియర్ రిజర్వ్, ఈ జాబితాలో చేర్చబడింది. 11వ బీఆర్ అయిందనమాట, 11th బీఆర్. 2000 సంవత్సరంలో నీలగిరి, 2018లో కాంచన్జంగా ఎన్నోదండి అంటే కాంచన్జంగా ఇది 11వది అనమాట. ఏది WNBRలో చేరిన వాటిల్లో ఇది 11వది 2018లో. ఇప్పుడు 2020లో మనకి పన్నా ఏదైతే జాయిన్ అయిందో, పన్నా జాయిన్ అవ్వడంతో ఇది 12వది అయిందనమాట. వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్లో ఇది ఎన్నోది అని అడుగుతాడు, 12వది. అది మర్చిపోకూడదు. మొదటిది ఏది? నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. తర్వాత 11వది ఏది అంటే రీసెంట్గా అయింది ఏది, దీనికి ముందుది ఏది అని అంటే కాంచన్జంగా, సిక్కిం అనమాట. దట్స్ ద పాయింట్. ఇవి మనకి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ అనమాట దేని గురించి, పన్నా గురించి మాట్లాడినప్పుడు. తర్వాత మ్యాన్ అండ్, ఇందాక చూసాం కదా మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ అనుకున్నాం కదా, మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్, మ్యాప్ అంటాం కదా. ఇదేంటో చూద్దాం ఒకసారి. 1971లో యునెస్కో ప్రారంభించిన ఇది ఒక అంతర్ప్రభుత్వ శాస్త్రీయ కార్యక్రమం. ఇది ప్రజలు మరియు వారి పరిసరాల మధ్య
సంబంధాల మెరుగుదలకు శాస్త్రీయ ఆధారాన్ని చేపట్టడమే చేకూర్చడమే అంటున్నాడు. దీని షార్ట్ వేలో ఇందాక మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. మ్యాప్ అంటే ఏం లేదు, హ్యూమన్ బీయింగ్కి ఈ బయోస్పియర్స్కి ఈ పర్యావరణానికి మధ్య ఏదైతే రిలేషన్ ఉంటుందో వాటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ఆలోచనలను అవగాహనను క్రియేట్ చేసే మెకానిజమే మ్యాప్ అనేది. దట్స్ అ పాయింట్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ పన్నా రిజర్వ్, పన్నాకి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి. తర్వాత నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్కి వెళ్దాం. నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ వన్, చబహర్ ప్రాజెక్ట్. ఇప్పుడు మార్కెట్లో మనకి ఇప్పుడు బార్డర్లో అంతర్జాతీయమైన రిలేటెడ్ ఇష్యూ కాబట్టి, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ కాబట్టి దీనికి ఉండే స్పెషాలిటీ దీనికి ఉంది. ఇక్కడ మనం ఈ చబహర్ అనగానే గుర్తుకొచ్చేది ఏంటి అని అంటే, చబహర్ ఇరాన్ అనమాట. ఇరాన్లో భారతదేశం కన్స్ట్రక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది, చబహర్ ప్రాజెక్ట్ అనే. ఇక్కడ మనకి పిక్చర్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇది చబహర్ పోర్ట్, ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇది చబహర్ పోర్ట్ లింక్. ఈ చబహర్ పోర్ట్కి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే జనరల్గా ఇది కదా, ఈ లింక్ కదా, ఇదే చబహర్ పోర్ట్ అని చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ చూడండి, మన అరేబియన్ సీ నుంచి అంటే ఇక్కడ మనకి కోల్కతా నుంచి ఈ డైరెక్షన్లో మనం ఇట్లా ఇరాన్ని చేరడానికి ఉంటుందన్నమాట. ఇక్కడ మళ్ళీ ఈ చిన్న ఎడ్జ్లోనే మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్వాదర్ పోర్ట్ ఉంటుంది. ఈ గ్వాదర్ పోర్ట్ పాకిస్తాన్ అనమాట. ఈ గ్వాదర్ పోర్ట్ పాకిస్తాన్, ఈ రెండు క్లోజ్గా ఉంటాయి, దగ్గరగా ఉంటాయి. ఇది ఇరాన్కి రిలేటెడ్ పోర్ట్, ఇది ఇరాన్ పోర్ట్, ఇది వచ్చేటప్పటికి పాకిస్తాన్ పోర్ట్ అనమాట. ఈ గ్వాదర్ పోర్ట్ అనేది ఎందుకు స్పెషల్ అంటే, గ్వాదర్ చబహర్ కదా, ఈ గ్వాదర్ పోర్ట్, ఈ గ్వాదర్ కదా, ఈ గ్వాదర్ పోర్ట్ని చైనా పాకిస్తాన్లో కన్స్ట్రక్ట్ చేసిందనమాట. వన్ రోడ్ అండ్ వన్ బార్డర్ అనే కాన్సెప్ట్ కింద, OBOR, వన్ బోర్డ్ వన్ రోడ్ అనే కాన్సెప్ట్ కింద ఇక్కడ ఈ గ్వాదర్ అనే ఈ పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేయడానికి పాకిస్తాన్కి ఫినాన్షియల్ హెల్ప్ చేసింది ఎవరు అంటే, డబ్బులు ఇచ్చింది ఎవరు అని అంటే చైనా అనమాట. ఎందుకంటే ఇది చాలా కీలకమైన ఓడర్ రేవ్ అనమాట, వెరీ స్పెషల్ పోర్ట్ ఇది. ఎందుకు అని అంటే, ఇటు ఈ పర్టికులర్ ప్రాంతాలకి వెళ్ళాలి అని అంటే వెస్ట్రన్ కంట్రీస్కి ఆసియాలో పడమరగా ఉన్న దేశాలకి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఈ పోర్ట్ను ఉపయోగించాల్సిన అవసరం ఉండేది అంతకుముందు ఇండియాకి. అంటే ఇటు నుంచే పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఇలా వెళ్ళడానికి స్కోప్ ఉండేది. లేకపోతే ఇక్కడి నుంచి ఈ పోర్ట్ నుంచి ఈ ఎడ్జ్లో ఇరాన్ని, ఆఫ్ఘనిస్తాన్ని టచ్ చేసుకుని వెళ్ళాల్సి వచ్చేది ఇండియాకి. కానీ ఈ పోర్ట్ ఏంటి అంటే స్ట్రాటజిక్ పోర్ట్, వ్యూహాత్మకంగా పాకిస్తాన్ తోటి ఎప్పుడు మనకి ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని చాలా చాకచక్యంగా భారతదేశం నిర్మించిన పోర్ట్ ఇది, ఏది చబహర్ పోర్ట్. దానిలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఎందుకు అని అంటే, ఈ చబహర్ పోర్ట్ ఇక్కడ క్లోజ్గా ఉంటుందని చెప్పుకున్నాం కదా, అరేబియన్ సీ కదా, ఇది అరేబియన్ సీ నుంచి ఇలా కనెక్ట్ చేసాం. మనకి ఇక్కడ నుంచి ఓడలు వెళ్తాయి, ఇక్కడ నుంచి బిజినెస్ జరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది, వెరీ గుడ్, అంతా బాగుంది. ఈ పోర్ట్ మనకి చాలా కీలకం అవుతుంది. ఎందుకంటే ఆసియాలో ఉన్న పడమర యాంగిల్ అంటే వెస్ట్రన్ స్టేట్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళాలి అని అంటే ఇది మనకి చాలా ఉపయోగపడే పోర్ట్. బాగుంది, ఇంత మటుకు బాగానే ఉంది. కానీ ఈ పోర్ట్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత అది ముందుకు వెళ్ళడం జరగలేదన్నమాట, ఆగిపోయిందనమాట. సొగంలో అనండి, లేదా కొంత పార్ట్ అయిన తర్వాత ఆగిపోవడం జరిగింది. దానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకు అని అంటే, US ఇరాన్కి మధ్య జరిగిన స్ట్రాంగ్ వార్ ఏదైతే ఉందో, అంటే వార్ ఇన్ ద సెన్స్ బాగా మాటల యుద్ధం ఏదైతే ఉందో, ఇరాన్ మీద ఏవైతే US శాంక్షన్స్ విధించడం జరిగిందో దానితోటి ఇండియా వెనక్కి తగ్గడం కూడా జరిగిందనమాట, ఈ పోర్ట్ కన్స్ట్రక్షన్ జరగకుండా. సో దానివల్ల ఏంటి అని అంటే, ఈ ప్రాజెక్ట్ న్యూస్లో బాగా హిట్ లిస్ట్లోకి వచ్చేసిన కాన్సెప్ట్ ఉంది. కాబట్టి దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని వీఆర్ మూవింగ్ టువర్డ్స్ దట్ అనమాట. దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. హ్యావ్ ఎ లుక్ అట్ దిస్. ఇక్కడ చూడండి ఒకసారి. ఇటీవల ఇరాన్ యొక్క పోర్ట్ అండ్ మ్యారిటైమ్ కదా, పోర్ట్స్ అండ్ మ్యారిటైమ్, PMO, పోర్ట్స్ అండ్ మ్యారిటైమ్ చబహర్ జహేదాన్ రైల్వే లైన్ కోసం లోకోమోటివ్స్ మరియు సిగ్నలింగ్ పరికరాల కోసం భారతదేశానికి ఒక అభ్యర్థన తెలియజేసింది. ఎవరు? ఇరాన్. బాబు, మేము ఒక రైల్ లైన్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఎక్కడి నుంచి అంటే ఈ చబహర్ జహేదాన్ ఈ పర్టికులర్ ఈ రెండు ఏరియాలను కలుపుకుంటూ మేము ఒక రైల్వే లైన్ ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. దానికి లోకోమోటివ్స్కి కానీ అంటే మిషన్కి కానీ వాటికి రిలేటెడ్గా ఉన్న పరికరాలకి కావాల్సిన ఫినాన్షియల్ సపోర్ట్ని చేయండి అని ఇండియాని ఇరాన్ అభ్యర్థించడం జరిగిందనమాట.
ఈ కాన్సెప్ట్కి వస్తే ఇండియాకి ఉన్న బెస్ట్ రిలేషన్స్లో, అంటే మనకి గల్ఫ్ కంట్రీలో ఉన్న బెస్ట్ కంట్రీలో సౌదీ అరేబియా ఫ్రెండే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫ్రెండే, ఇరాన్ కూడా మంచి ఫ్రెండే. కానీ ఆ కంట్రీలకు మధ్య మాత్రం మళ్ళీ గొడవ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి, సౌదీ అరేబియాకి, ఇరాన్కి మళ్ళీ పడదు. సౌదీ అరేబియాకి యుఎస్ ఫేవర్గా ఉంటుంది, ఇరాన్కి యుఎస్ అగెనెస్ట్గా ఉంటుంది. ఇన్ని రిలేషన్స్, డిఫరెంట్ రిలేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏమైంది అని అంటే యుఎస్ఏ ఏదైతే ఉందో, యుఎస్ ఒత్తిడికి ఇండియా తట్టుకోలేక వీళ్ళకి ఈ పర్టికులర్ రైల్వే కన్స్ట్రక్ట్ చేయడానికి ఫినాన్షియల్గా సపోర్ట్ చేయలేకపోయిందనమాట. దట్ ఇస్ ద పాయింట్ అనమాట. ఇక్కడ చూడండి, యుఎస్ఏ విధించిన ఆంక్షలు ఉన్నాయి కదా, ఇరాన్కి ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి నాతో ఉన్న రిలేషన్ దెబ్బతింటుంది అని యుఎస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది 1.5 years బ్యాక్. సో దాంతో ఏమైంది, ఇండియా ఈ రైల్ పార్ట్కి కన్స్ట్రక్షన్కి హెల్ప్ చేస్తానని చెప్పి ఒక స్టెప్ వెనక్కి వెళ్ళడం జరిగిందనమాట. అది పాయింట్. సో తర్వాత 2018లో ఇరాన్ అధ్యక్షుడు పర్యటన సందర్భంగా భారత్కి అందించిన $150 million క్రెడిట్ లైన్ను, దాన్ని క్రెడిట్ లైన్ అంటాం, లైన్ ఆఫ్ క్రెడిట్ అంటాం. లైన్ ఆఫ్ క్రెడిట్ అనేది బాగా ఫ్రీక్వెంట్గా వినిపించే పదం. ఇది ఎకానమిక్ వర్డ్ అనమాట. యాక్టివేట్ చేయాలని ఇరాక్ కోరుతోంది. ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటి అని అంటే, ఎప్పుడైనా కొన్ని కంట్రీస్కి డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు, వాళ్ళు డబ్బులు ఇవ్వమని అడిగినప్పుడు, ఫినాన్షియల్ సపోర్ట్ చేయమని అడిగినప్పుడు, శ్రీలంక కానీ, ఇరాన్ కానీ, మన దగ్గరలో ఉన్న కొన్ని కంట్రీస్ ఏవైనా మయన్మార్ కానీ, బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, భూటాన్ కానీ, ఇలాంటి వాటికి ఇండియా లైన్ ఆఫ్ క్రెడిట్ ఇస్తూ వస్తుంది. లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటి అంటే, ఒక $150 million అనుకున్నాం కదా, ఇక్కడ $150 million ఇస్తా ఉందనుకోండి. ఈ $150 million ఒకేసారి ఇవ్వరు, దాన్ని ఇన్స్టాల్మెంట్లో ఇస్తారన్నమాట. లోను గనక ఇన్స్టాల్మెంట్లో ఇస్తే దాన్ని లైన్ ఆఫ్ క్రెడిట్ అనాలి. ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు కూడా చూడండి, ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటాను నేను 3 floors అన్నారనుకోండి, 3 floors అయ్యే డబ్బులు ఒకేసారి బ్యాంక్ ఇవ్వదు. అక్కడ కూడా లైన్ ఆఫ్ క్రెడిట్లోనే ఇస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ అయిపోతే ఫస్ట్ ఫ్లోర్కి కావాల్సిన డబ్బు ఇస్తుంది, సెకండ్ ఫ్లోర్, తర్వాత థర్డ్ ఫ్లోర్, అలాగనమాట. సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది. లైన్ ఆఫ్ క్రెడిట్ అంటాం. లైన్ ఆఫ్ క్రెడిట్ దానిలో కొంత పార్ట్ని ఇచ్చేసింది, కొంత అమౌంట్ ఇచ్చింది $150 million. మిగిలిన అమౌంట్ కావాలి అని అడుగుతోంది. ఎవరు అని అంటే దాన్ని ఇరాన్. ఎప్పుడు 2018లో ఇరాన్ అధ్యక్షుడు భారతదేశాన్ని విజిట్ చేసినప్పుడు ఆ అమౌంట్ గురించిన దాని విషయం ఏదైతే ఉందో అది పిక్చర్లోకి రావడం జరిగిందనమాట. సో తర్వాత ఇక్కడ ఇండియా ఇరాన్కి హెల్ప్ చేయలేక పరిస్థితిలో లేదు, ఫినాన్షియల్గా ఇవ్వగలిగిన పరిస్థితి ఉన్నా ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటి అంటే యుఎస్ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి లోబడి దాన్ని ఇండియా స్టెప్ వేయలేకపోతుంది అనమాట. అది పాయింట్. తర్వాత ఇక్కడ ఇంకో పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే, ఈ చబహర్ పోర్ట్ ఇదిగోండి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది, మనం ఆల్రెడీ చూసాం కూడా. ఇది ఒమన్ గల్ఫ్ మరియు పాకిస్తాన్లోని గద్వర్ నౌకాశ్రయాలకి 72 kilometers దూరంలో ఉంది. దీనిని చైనా అభివృద్ధి చేస్తోంది, అది చెప్పుకున్నాం ఇందాక పాయింట్ మనం. ఓకే, తర్వాత ఈ నౌకాశ్రయం ఇరాన్ యొక్క ఏకైక సముద్ర ఓడరేవు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏకైక, ఒకే ఒక, ఓన్లీ పోర్ట్ అనమాట. మరియు షాహిద్ బెహెస్తి మరియు షాహిద్ కలంతారీ అనే 2 వేర్వేరు ఓడరేవులను కూడా కలిగి ఉంది. దీని దగ్గరలోనే ఈ రెండు వేర్వేరు ఓడరేవులు కూడా ఉంటాయి. ఎక్కడ అంటే అక్కడే మన ఇరాన్లోనే అనమాట. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ భారతదేశానికి చబహర్ నౌకాశ్రయం యొక్క ప్రాముఖ్యత ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే మెయిన్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వాణిజ్యం, అంటే ట్రేడ్ పరంగా చాలా ఇంపార్టెంట్ పోర్ట్ ఇది ఎవరు, చబహర్ పోర్ట్. రెండవది ఏంటి అంటే భద్రత పరంగా, సెక్యూరిటీ పరంగా కూడా స్ట్రాంగ్గా ఇండియా ఇక్కడ మన ఏవైతే ఆర్మల్ ఫోర్స్ ఉందో లేకపోతే నేవల్ ఫోర్స్ ఉందో చాలా స్ట్రాంగ్గా మెయింటైన్ చేయడానికి కుదురుతుందన్నమాట. భారతదేశానికి రవాణా సదుపాయాన్ని పాకిస్తాన్ నిరాకరించిన నేపథ్యంలో ఇతర మధ్యాసియా దేశాలతోటి 3 దేశాలు వాణిజ్యానికి సువర్ణావకాశాలు ప్రవేశద్వారంగా పరిగణింపబడుతుంది. అంటే ఇప్పుడు ఇరాన్కి వెళ్ళాలి అన్నా, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాలి అన్నా, లేకపోతే మనకి ఇంకా మధ్యాసియా దేశాలు కొన్ని ఉన్నాయి. మధ్యాసియా దేశాలు అంటే అవే కదా మాట్లాడుకుంటున్నాం. మధ్యాసియా దేశాలు అంటే తర్కమనిస్తాన్ కానీ, ఉజ్బెకిస్తాన్ కానీ, కజకిస్తాన్ కానీ, కిర్జిస్తాన్ కానీ, ఈ నేషన్స్కి వెళ్ళాలి అన్నా కూడా ఇది ఒక స్పెషల్ రూట్ అవుతుంది. పాకిస్తాన్ నిరాకరించిన పరిస్థితుల్లో ఇలాంటి ఈ రూట్ నుంచి చబహర్ పోర్ట్ నుంచి ఆ దేశాలకు వెళ్ళడానికి ఇండియాకి ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి వాణిజ్యపరంగా చాలా ప్రాముఖ్యత పొందిన ఏరియా అనమాట. సో తర్వాత ఇక్కడ భద్రత వైపు వస్తే, సెక్యూరిటీ వైపు వస్తే, సెక్యూరిటీ పరంగా కనుక చూస్తే వన్ బెల్ట్
వన్ బెల్ట్ వన్ రోడ్, ఈ కాన్సెప్ట్ ఉంది. ఇది చైనా ఫాలో అప్ చేస్తుంది అనమాట. వన్ బెల్ట్ వన్ రోడ్, OBOR అంటాం, OBOR, వన్ బెల్ట్ వన్ రోడ్ కాన్సెప్ట్. దీన్ని ఈ ప్రాజెక్ట్ క్రింద చైనా తన సొంత బెల్ట్ అండ్ రోడ్, ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దీనిలో దూకుడుగా ప్రవర్తిస్తుంది అనమాట. అంటే ఎలాగా, కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు శ్రీలంకలో హంబన్ తోట అనే ఒక పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేసింది చైనా, ఏది వన్ బెల్ట్ వన్ రోడ్డు కిందే. పాకిస్తాన్లో గ్వాదర్ అనే పోర్ట్ని, ఇలాంటి వాటిని చేపట్టడం వల్ల ఏమవుతుందంటే ఇండియాకి చుట్టూతా ఒక అష్టదిగ్బంధనం లాగా చేసేస్తుంది అనమాట. ఇండియా చుట్టూతా ఉన్న దేశాలని తన కంట్రోల్లో తీసుకోవాలని ట్రై చేసేస్తోంది. ఇప్పుడు ఇక్కడ కనుక ఈ చబహర్ పోర్ట్ కనుక ఇండియా కనుక ఫినాన్షియల్గా ఆర్థికంగా కనుక హెల్ప్ చేస్తే ఖచ్చితంగా చైనాకి చెక్ పెట్టచ్చు అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. దట్స్ అ పాయింట్. కాబట్టి మరి చైనా ఏవైతే దుందుడుగ్గా ప్రవర్తిస్తోందో అలాంటి పరిస్థితులకి చెక్ పెట్టాలి అని అంటే ఈ పోర్టు చాలా కీలకమైన పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. అంతేకాకుండా భద్రత పరంగా చాలా ఇంపార్టెంట్ పోర్ట్ అవుతుంది ఇండియాకి. దట్స్ అ కాంటెక్స్ట్. సో ఇక్కడ మనం ఇది మనకి ఈ పర్టికులర్ పార్ట్ గురించి ఉన్న కాంటెక్స్ట్. ఇక్కడ చూద్దాం, ఇంకొక పాయింట్ చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్యాసియాకు ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గంగా ఈ చబహర్ నౌకాశ్రయాన్ని నిర్మించడం జరిగింది. తర్వాత ఇక్కడ నౌకాశ్రయం నుండి జహేదాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, జహేదాన్, ఇది రైలు మార్గం అనమాట. ఈ రైలు మార్గం కూడా నిర్మాణం కూడా అందులో భాగమే. దీనిలో ఈ చబహర్ పోర్టు, ఈ రైలు మార్గం కూడా ఈ పర్టికులర్ సపోర్ట్లోనే చేయాలి అనేది కాన్సెప్ట్. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇర్కాన్ అంటాం, ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ లిమిటెడ్. ఇది అన్ని సేవలు, సూపర్ స్ట్రక్చర్ వర్క్ మరియు ఫినాన్సింగ్ సుమారు $1.6 బిలియన్ డాలర్లు, $1.6 బిలియన్ అనమాట. ఈ $1 బిలియన్ అందించడానికి ఇరాన్ రైలు మంత్రిత్వ శాఖలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దట్స్ అ పాయింట్. ఈ ఏరియా ఇంపార్టెంట్. జహేదాన్ ఇంపార్టెంట్ రైలు మార్గం అనమాట. ఎంత, దాదాపుగా $1.6 బిలియన్ తోటి దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ ఎవరితోటి అగ్రిమెంట్ జరిగింది? ఎవరు? ఇర్కాన్ తోటి. ఇర్కాన్, ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ లిమిటెడ్ అంట, ఇర్కాన్ అంటాం, ఆర్ ఇర్కాన్ లిమిటెడ్, నో ఇష్యూస్, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ అనమాట, ప్రాబ్లం ఏమి ఉండదు. అది పాయింట్. సో ఈ విధంగా చబహర్ పోర్టు మనకి చాలా 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 ప్రాముఖ్యత పొందిన పోర్టు కింద చెప్పుకుంటాం. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇది స్పెషల్ సమ్మిట్ ఈరోజు, SCO కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ యొక్క 20వ సమ్మిట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ డైరెక్ట్గా SCO సమ్మిట్ కాదు, SCO కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ సమ్మిట్. ఓకేనా. సో ఇది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న కోవిడ్ కండిషన్స్లో ఎలా జరుగుతుంది అని అంటే ఆబ్వియస్గా వర్చువల్గా జరగడానికి స్కోప్ ఉంది. వర్చువల్గా జరిగే స్కోపే కనిపిస్తోంది, అంతే కదా. వర్చువల్గా జరగడం అంటే ఏంటి? అందరూ మీట్ అయ్యే స్కోప్ లేదు కాబట్టి వర్చువల్గా జరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ చూడండి, SCO అంటే మనకి తెలుసు, SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటాం. ఇది అనమాట. ఈ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ వెరీ ఇంపార్టెంట్. కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ మీటింగ్ ఎన్నోవది? 20వది. ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఇంపార్టెంట్ వన్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది కాబట్టి ఎక్కడ జరిగింది అని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. 20వ సమ్మిట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు మిస్టర్ వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షత వహించారు. వెరీ ఇంపార్టెంట్. రష్యా కూడా SCOలో మెంబరే కాబట్టి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో రష్యా కూడా మెంబరే కాబట్టి ఆ రష్యా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వ్లాదిమిర్ పుతిన్ దీనికి అధ్యక్ష స్థానాన్ని ఈ పర్టికులర్ మీటింగ్కి దాన్ని తీసుకోవడం జరిగింది అనేది పాయింట్. తర్వాత ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తే మనం ఇక్కడ చూడండి, నేషన్స్ కనిపిస్తాయి మనకి చాలా క్లియర్గా. ఇవి మనకి SCOలో ఉన్న మెంబర్స్ అనమాట, మెంబర్ నేషన్స్ అనమాట. SCOలో ఉన్న మెంబర్ నేషన్స్ ఇవి. రష్యన్ ఫెడరేషన్ అంటున్నాం, రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ వెరీ ఇంపార్టెంట్. మధ్య ఆసియాలో మనం ఇందాక చెప్పుకున్నాం ఆ 5 నేషన్స్లో ఇక్కడ కజకిస్తాన్ ఉంది, కిర్జిస్తాన్ ఉంది, తర్వాత ఉజ్బెకిస్తాన్ ఉంది, తర్వాత తజికిస్తాన్ ఉంది. ఇండియా ఎలాగో మెంబరే, తర్వాత పాకిస్తాన్ మెంబరే, చైనా మెంబరే. మొత్తం 8 నేషన్స్ ఉంటాయి, కనిపిస్తాయి చూడండి, క్లియర్గా ఉంటాయి.
ఒకటి రష్యా, రెండవది కజకిస్తాన్ కేఏ అంటాం, కజకిస్తాన్ రిప్రజెంటెడ్ విత్ కేఏ, అండ్ కిర్గిస్తాన్ ఇట్ రిప్రజెంటెడ్ విత్ కేవై. నెక్స్ట్ వన్ ఉజ్బెకిస్తాన్ యూజెడ్. నెక్స్ట్ వన్ తజకిస్తాన్ టీఏ. ఇక్కడ మొత్తం మధ్యాసియా దేశాలు 5 అయితే 5లో 4 నేషన్స్ దీనిలో మెంబర్గా ఉన్నాయి. మధ్యాసియా దేశాలైన చాలా ప్రాముఖ్యత పొందిన ఈ 5 నేషన్స్లో మరి లేనిది ఏది అంటే టర్కమెనిస్తాన్. ఇది మెంబర్ కాదు, టీయూ మెంబర్ కాదు, ఇవన్నీ మెంబర్సే. ఈ 4 మెంబర్సే, టర్కమెనిస్తాన్ ఒకటే మెంబర్ కాదు అనేది తెలియాలి. తర్వాత దీంతోపాటు ఇండియా ఉంది మెంబర్గా, పాకిస్తాన్ ఉంది, చైనా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ 8 నేషన్స్లో ఇండియా, పాకిస్తాన్ 2017లో జాయిన్ అయ్యాయి ఎస్సీఓలో. అంతకుముందు మెంబర్లు కాదనమాట, అంటే ఫస్ట్ నుంచి మెంబర్స్గా లేవు. అంతకుముందు జనరల్ అబ్జర్వర్స్గా ఉండే, తర్వాత మెంబర్స్గా మారాయి. సో కాబట్టి దీని ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఈ మీటింగ్ పార్ట్ ఒకసారి అట్ గ్లాన్స్ చూస్తే మనం ఇక్కడ చూడండి, చాలా పాయింట్స్ని మనం వెరీ షార్ట్ వేలో చెప్పుకుంటున్నాం. శాశ్వత ఇంటర్ గవర్నమెంట్ అంతర్జాతీయ సంస్థ ఎవరు? ఎస్సీఓ. ఇంటర్ గవర్నమెంటల్. ఓకే, ఇది యురేషియా రాజకీయ, ఆర్థిక, సైనిక, శాంతి, భద్రత మరియు స్థిరత్వాన్ని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఓకే, అంటే అన్ని కంట్రీస్ మధ్య శాంతి పెంపొందించేయాలి, తర్వాత పెట్టుబడులను ఆకర్షించగలగాలి, సైనిక, ఆర్థిక స్వావలంబనను మనం ఖచ్చితంగా తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో స్థాపించబడింది అనమాట. లక్ష్యం దానిది అదనమాట. తర్వాత 2001లో సృష్టించబడింది. 2001లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2001లో వస్తే భారతదేశం జాయిన్ అయింది 2017లో. 2017లో ఇండియా, పాకిస్తాన్ 2 మెంబర్లుగా జాయిన్ అయ్యాయి, అదొక పాయింట్. తర్వాత ఇక్కడ ఎస్సీఓ యొక్క అధికార భాషలు రష్యన్ మరియు చైనీస్, వెరీ ఇంపార్టెంట్. అధికార భాషలు రష్యన్ మరియు చైనీస్ ఈ 2 ఉన్నాయన్నమాట, వెరీ ఇంపార్టెంట్. అంటే డామినేట్ చేసే నేషన్స్ ఏంటనేది మనకు అర్థమైపోయింది, వెరీ క్లియర్ అనమాట. ఎస్సీఓకు 2 శాశ్వత శరీరాలు ఉన్నాయి, శాశ్వత బాడీస్ ఉన్నాయి, జస్ట్ పర్మనెంట్ బాడీస్ ఉన్నాయి. ఒకటేంటి అంటే దానిలో ఒకటి బీజింగ్లోని ఎస్సీఓ సెక్రటేరియట్, ఒకటి బీజింగ్లో ఉంది. అంటే 2 మెయిన్ బాడీస్ ఉన్నాయన్నమాట, దీనికి మెయిన్ ఏరియాస్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి బీజింగ్లో ఫస్ట్ది, రెండవది తష్కంట్లోని ప్రాంతీయ తీవ్రవాద నిరోధక నిర్మాణం అంటాం. అంటే రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అంటారు, ఇదనమాట. ర్యాట్స్ అంటారు, రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్. ఇది ఎక్కడుందంటే తష్కంట్లో ఉంది, తష్కంట్. ఓకేనా, తష్కంట్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ అనమాట. ఉజ్బెకిస్తాన్లో ఉన్నట్టు దేశం అయితే ఉజ్బెకిస్తాన్, తష్కంట్ ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ కాబట్టి అక్కడ ఉంది. బీజింగ్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ చైనా కాబట్టి ఇది చైనాలో, మొదటిది చైనాలో ఉంది, రెండవది వచ్చేటప్పటికి ఇక్కడ ఉజ్బెకిస్తాన్లో ఉంది, ఉజ్బెకిస్తాన్. ఇది అర్థమైతే చాలు. ఈ 2 ఏవి, ఈ మెయిన్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో 2 పర్మనెంట్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఈ 2 ఏరియాలో ఉన్నాయని చెప్పుకుంటున్నాం. ఎస్సీఓ యొక్క చైర్మన్ పదవి సభ్యదేశాలచే 1 సంవత్సరం తిరుగుతూ ఉంటుంది అనమాట, రొటేషనల్ బేస్లో ఉంటుంది. అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి వెళ్తూ ఉంటుంది రొటేషనల్గా, అదొక పాయింట్. తర్వాత 2001లో ఎస్సీఓ ఏర్పడడానికి ముందు కజకిస్తాన్, చైనా, కిర్గిస్తాన్, రష్యా మరియు తజికిస్తాన్ షాంఘై 5లో ఉండేవి. అంటే మొదటిగా ఉన్నవి 5 కంట్రీలు అనమాట. ఏ కంట్రీస్ ఉండేవి అని అంటే కజకిస్తాన్ ఉంది, తర్వాత చైనా ఉంది, చైనా తర్వాత కిర్గిస్తాన్ కేవై ఉంది, రష్యా ఉంది, తజికిస్తాన్. ఈ 5 నేషన్సే ఉండేవన్నమాట ఫస్ట్లో. మొదటిగా కజకిస్తాన్, చైనా, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్. తర్వాత ఏ నేషన్స్ జాయిన్ అయ్యాయి? తర్వాత జాయిన్ అయిన నేషన్స్లో ఉజ్బెకిస్తాన్ జాయిన్ అయింది, ఇదొకటి. తర్వాత నెక్స్ట్ ఇండియా జాయిన్ అయింది, తర్వాత పాకిస్తాన్ జాయిన్ అయింది. 5, ఇవి 3, మొత్తం 8 ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అనమాట, అది పాయింట్. తర్వాత ఇక్కడ 2017లో భారత్ మరియు పాకిస్తాన్ సభ్యత్వం తీసుకోవడం జరిగింది అనేది కాన్సెప్ట్. 2017లో ఈ రెండింటి సభ్యత్వంతో మొత్తం వచ్చిన కంట్రీస్ ఎన్ని అయ్యాయంటే ఈ ఎస్సీఓలో ఉన్న నేషన్స్ 8 నేషన్స్ అయ్యాయి, దట్ ఈస్ అ పాయింట్. సో తర్వాత ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వెరీ ఇంపార్టెంట్ వన్, ఈ వర్చువల్ ఫార్మాట్లో అంటే ఈ వర్చువల్ ఫార్మాట్లో జరిగిన ఎస్సీఓ సమ్మిట్ ఏవైతే ఉన్నాయో 2017లో పూర్తి సభ్యుడైన తర్వాత భారతదేశం పాల్గొన్న 3వ సమావేశం ఇది. ఈ వర్చువల్ ఫార్మాట్ తోటి అంటే ఇప్పుడు జరిగిన ఈ 2020లో జరిగిన 20వ ఈ సమ్మిట్ తోటి ఇండియా పాల్గొన్న సమ్మిట్స్ ఏంటి అంటే 2016లో మెంబర్గా జాయిన్ అయినప్పటి నుంచి ఇది
మూడవది వెరీ ఇంపార్టెంట్, థర్డ్ది. ఓకేనా. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పార్ట్ కూడా చెప్పుకుంటున్నాం, వెరీ ఇంపార్టెంట్. 2021-22లో అంటే నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్కి రిపబ్లిక్ ఆఫ్ తజికిస్తాన్, ఇందాక చెప్పుకున్నాం కదా టీఏ అనుకున్నాం కదా తజికిస్తాన్ అంటే, ఈ రిపబ్లిక్ ఆఫ్ తజికిస్తాన్లో ఎస్సీఓకు అధ్యక్ష పదవిని చేపడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 2021-22కి అధ్యక్ష పదవి ఎవరిది అని అంటే తజికిస్తాన్. ఇప్పుడు 2020లో అధ్యక్ష పదవి ఎవరు? రష్యా చెప్పుకున్నాం. రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ దాన్ని అధ్యక్ష పదవిని వహించారని చెప్పుకున్నాం కదా. దట్ ఈస్ అ పాయింట్ అనమాట, దట్స్ అ కాంటెక్స్ట్. సో దిస్ ఇస్ అబౌట్ యువర్ ఎస్సీఓ, ఇంపార్టెంట్ వన్ అని చెప్పుకున్నాం. తర్వాత నెక్స్ట్ వన్ బాగా ఉత్కంఠత రేపిన ఒక స్పెషల్ కాన్సెప్ట్, జాతీయ నేషనల్ ఇష్యూ అనుకుంటాం. ఎన్డీఏ విన్స్ ది బీహార్ అనుకుంటున్నాం. ఎలక్షన్స్లో రీసెంట్గా మనం చూసిన యుఎస్ ఎలక్షన్స్ చూసాం, తర్వాత దుబ్బాక ఎలక్షన్స్ చూసాం, తర్వాత ఇది బీహార్. ఇది కూడా పోటాపోటీగా వచ్చి కొన్ని లాస్ట్ దాకా మంచి కాంపిటీషన్ ఇచ్చిన లాస్ట్లో ఫైనల్గా ఎన్డీఏకి ఫేవర్గా ఈ మూవ్ రావడం జరిగింది. సో దీని గురించి మనకి క్వశ్చన్ పోస్ట్ చేసే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది ఇలాంటి వాటి గురించి. జాతీయంలో కూడా ఇది పాలిటీ గురించి అనమాట. ఇప్పుడు ఎగ్జామినేషన్స్లో కొన్ని స్టాండర్డ్ ఎగ్జామ్స్లో బాగా గ్రూప్ 1 లాంటివో గ్రూప్ 2 లాంటివో ఇలాంటి వాటిల్లో గ్రూప్ 2 లాంటివి ఎగ్జామ్స్లో అయితే ఇలాంటిదే ఈ కాన్సెప్ట్స్ నుంచే డీప్గా అడుగుతాడు. డీప్గా క్వశ్చన్ అడిగే స్కోప్ ఉంటుంది, ఆర్టికల్స్కి రిలేటెడ్గానో ఇంకా డీప్గానో అడిగడానికి స్కోప్ ఉంది. కానీ ఇక్కడ ఎవరు గెలిచారు, ఎవరు ఏ పార్టీకి సంబంధించారో అనేవి సింపుల్ క్వశ్చన్స్ అనమాట. ఫస్ట్ లైన్ 1 లైన్ క్వశ్చన్స్. అతను ఏ పార్టీకి సంబంధించిన వాడు, నితీష్ కుమార్ ఉన్నారు, ఇతను ఏ పార్టీకి సంబంధించిన వాడు, ఎవరితో జాయిన్ అయ్యాడు, ఇలాంటివి ఈజ్ అ వెరీ బేసిక్ క్వశ్చన్స్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తెలిసినవే. లేకపోతే ఎలా అడుగుతాడు, ఎన్ని స్థానాలకు జరిగాయి ఎలక్షన్స్, ఇలాంటివి అనమాట. సో వాటి మీద ఫోకస్ చేస్తే ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్ అని చెప్తాను నేనైతే. సో ఇక్కడ చూద్దాం కొన్ని కాన్సెప్ట్స్. బీహార్ అసెంబ్లీ హోరాహరి ఎన్నికల పోరులో అధికార ఎన్డీఏ కూటమే కదా, ఎన్డీఏ కూటమి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. మొత్తం ఎన్ని పొజిషన్స్ అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ 243 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ మార్క్ ఎంత అంటే 122, 122 మ్యాజిక్ నెంబర్ అనమాట. 122 రావాలి. దాన్ని ఇక్కడ వీళ్ళకి 124 రావడం జరిగింది కదా. 124 సీట్స్ తోటి ఎన్డీఏ అధికారాన్ని చేపట్టనుంది. ఎన్డీఏ 124 సీట్లు. విపక్ష మహాకూటమి ఉంది కదా, విపక్ష మహాకూటమి ఏదైతే మన లల్లూ ప్రసాద్ యాదవ్ సన్ పార్ట్, తర్వాత కాంగ్రెస్ మహాకూటమి అంటున్నాం కదా, వీటిని మహాకూటమి 111 స్థానాలకే పరిమితం అవ్వాల్సిన అవసరం వచ్చేసింది అనమాట. సో దాంతో ఏమైంది అని అంటే బీహార్ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అంటే ఫేమస్గా వచ్చిన వాళ్ళు ఓడిపోయినా కూడా, కాంగ్రెస్ మహాకూటమి ఓడిపోయినా కొంతమంది ప్రముఖులు దానిలో లీడర్లుగా రావడం జరిగింది. ఎట్లాంటి వాళ్ళు అంటే ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది. ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు చూడండి, ఈ పర్టికులర్ స్థానాలు అంటే క్వశ్చన్ కాంప్లికేట్ చేయాలి అనుకుంటే ఇలాంటివి చేయొచ్చు, ఇలా చేయొచ్చు. ఎలాగా, ఈ తేజస్వి యాదవ్ ఉన్నాడు కదా, ఎన్డీఏ అపోజిషన్ కదా, ఎన్డీఏకి అపోజిషన్ కదా. సో ఇతను ఏ నియోజకవర్గం నుంచి గెలిచాడు, ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే కన్ఫామ్గా కన్ఫ్యూజ్ అవుతారు. పక్కా స్ట్రెంత్ అంటే బాగా డీప్గా అడిగినట్లు అనమాట క్వశ్చన్. ఎందుకు అంటే నియోజకవర్గం మీద ఫోకస్ చేసే ఛాన్స్ తక్కువ. బట్ అలాగని అందరినీ అడుగుతారా అంటే అందరినీ అడగడు. బట్ మెయిన్ పర్సన్ కదా, ఇలాంటివి అడగడానికి స్కోప్ ఉంటుంది. సో దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో రాఘోపూర్ నియోజకవర్గం నుంచి తేజస్వి యాదవ్, జితిన్ రామ్ మంజీ, ఈయన కూడా ఫేమస్ బాస్నే కదా. సో ఇమామ్గంజ్ ఇతని కాన్స్టిట్యున్సీ అనమాట. ఇవి కాన్స్టిట్యున్సీస్, వీళ్ళ కాన్స్టిట్యున్సీస్ ఇవి తెలుసుకొని ఉండడం మంచిది. తర్వాత శ్రేయాసి సింగ్ జముయి నియోజకవర్గం, అనంత్ కుమార్ సింగ్ వచ్చేటప్పటికి మోకమ్మ. వీళ్ళ ఇద్దరు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళవి సెకండరీ అనుకోండి, వీళ్ళిద్దరూ మేజర్ కీ ప్లేయర్స్ కాబట్టి వీళ్ళిద్దరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తేజస్వి యాదవ్ రాఘోపూర్ అండ్ దెన్ జితాన్ రామ్ మంజీ, ఇతను ఇమామ్గంజ్ నుంచి అనమాట. ఓకే, వెరీ స్పెషల్ పర్సన్. ఓకే, దట్ ఇస్ వన్. దీంతో మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసాం. ఇవాళ క్వశ్చన్ చూద్దాం. కుంకుమ పువ్వు పెంపకం గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి అన్నాడు. వెరీ గుడ్. ఈ కుంకుమ పువ్వు స్పెషల్ పార్ట్ ఏంటి అని అంటే మనం చెప్పుకుందాం. ఈ క్వశ్చన్ డిస్కస్ చేసినప్పుడు దీని గురించి చెప్పుకున్నాం. ఆల్రెడీ నిన్న ఏ కాన్సెప్ట్లో చెప్పాను అంటే ఈ సాఫ్రాన్ అనేది మన ఇండియాలో, ఈ కుంకుమ పువ్వు అనేది ఇండియాలో స్పెషల్ టర్న్ అని, ఇప్పుడు దీని మీద ఫోకస్ చేస్తున్నారని, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ దీని మీద స్పెషల్ ఫోకస్ చేశారని కూడా పాయింట్ నేను హైలైట్ చేశాను. ఎందుకు అంటే మన భారతదేశంలో 6 నుంచి 7 టన్నులు 6 to 7 టన్స్ ఈ సాఫ్రాన్ పండిస్తున్నారు. చాలా ఆహార పదార్థాల్లో వీటిని వాడతారు.
తర్వాత ఇండియాలో కొన్ని ఏరియాల్లో అయితే వీటిని ప్రెగ్నెంట్ విమెన్ తీసుకుంటే మంచిది అని, న్యూ బార్న్ బేబీకి మంచిది అని చెప్తూ ఉంటారు. సో అలా ఆ పద్ధతిలో వాడతారు, కొన్ని స్వీట్స్లో వాడతారు. సో వెరీ ఫేమస్ అనమాట. ఎనీవే సాఫ్రన్ అంటాం కదా, సాఫ్రన్ కుంకుమ పువ్వు. ఇండియాలో సాఫ్రన్కి పెట్టింది పేరు అదేంటే కాశ్మీర్ అనమాట, వెరీ స్పెషల్. సో ఇక్కడ 6 నుంచి 7 టన్నులు పండుతోంది ఇప్పుడు ప్రజెంట్. మన టార్గెట్ ఎంత అంటే 100 టన్నులు పెంచాలి, 100 టన్నులు వచ్చే విధంగా చేయాలి, ఉత్పత్తి పెంచాలి అనే ఉద్దేశంతో సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఉన్నారు కదా, ఎస్ఎన్టీ మినిస్టర్, దీని మీద ఫోకస్ చేయడం జరిగింది. అందుకని న్యూస్లో క్లియర్గా కనిపిస్తోంది, క్వశ్చన్ కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం మనం. మొదటిది ఏమి ఇచ్చాడంటే భారతదేశంలో కుంకుమ పువ్వును జమ్మూ కాశ్మీర్, సిక్కిం మరియు మేఘాలయ రాష్ట్రాల్లో సాగు చేస్తారు అన్నాడు. ఓకే. ఇటీవల కాశ్మీర్ కుంకుమ పువ్వుకు జిఐ ట్యాగ్ వచ్చింది. జిఐ ట్యాగ్ అంటే జియోగ్రఫికల్ ఇండికేటర్, జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆర్ ఇండికేటర్ ట్యాగ్ అంటాం. జియోగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ అంటాం, జిఐ ట్యాగ్. జిఐ ట్యాగ్ అంటే భౌగోళిక గుర్తింపు అంటారు తెలుగులో. ఈ భౌగోళిక గుర్తింపు వచ్చింది అనుకోండి, అంటే అక్కడ అది ఫేమస్ అయితే భౌగోళిక గుర్తింపు వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో మంగళగిరి ఫేమస్, శారీస్ ఫేమస్ కదా. తర్వాత ఒక్కొక్క ఏరియా కనమాట, ఇప్పుడు తిరుపతి లడ్డు ఫేమస్. అట్లాగా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క పర్టికులర్ భౌగోళికంగా గుర్తింపు ఉన్న అంశాలు ఉంటాయి కదా, వాటిని జిఐ ట్యాగ్ అంటాం. జిఐ ట్యాగ్, ట్యాగ్ టిఏజీ కదా. దీని ఇండియాలో మనకి జిఐ ట్యాగ్స్ ఇచ్చేది ఎవరు అంటే డిపిఐఐటి అనే ఒక సంస్థ ఉంది. డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అంటాం. ఓకేనా. ఇది ఫినాన్స్ మినిస్టర్ చేతిలో ఉంటుంది. ఫినాన్స్ మినిస్టర్ చేతిలో ఉండే ఈ ఆర్గనైజేషన్ జిఐ ట్యాగ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి అని అంటే, బాబు ఇక్కడ ఈ కుంకుమ పువ్వు పెంపకం గురించి 2 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ వచ్చేటప్పటికి వన్ ఓన్లీ అంటున్నా, 1 ఓన్లీ, 2 ఓన్లీ, బోత్ 1 and 2, నీదర్ 1 nor 2. 1 మాత్రమే, 2 మాత్రమే, 1 మరియు 2, 1 కాదు 2 కాదు, నీదర్ 1 nor 2 అనమాట. సో వీటిలో చూస్ చేయండి. 1 అనే నెంబర్ ఇక్కడ టర్న్ చేసేసి ఇక్కడ మీ ఆన్సర్ని ప్రజెంట్ చేయండి. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీ ఆన్సర్స్ పోస్ట్ చేయొచ్చు. ఏ డేట్ మీరు మెన్షన్ చేయాల్సిన నెక్స్ట్ లేదు, అక్కడ ఆటోమేటిక్గా టర్న్ అయిపోతుంది. టెలిగ్రామ్ ఛానల్లో ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు ఇది నోట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ మీరు డైరెక్ట్గా వీడియో కింద వచ్చే కమెంట్స్లో ఏదైతే ఉంటుందో అక్కడ పీడిఎఫ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఆ పీడిఎఫ్ని మ్యాక్సిమం యూస్ చేసుకోండి, మీకు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా దానిలో ఉంటుంది. దాంతోపాటు మీ ఆన్సర్ని కమెంట్ రూపంలో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే మీకు అది కరెక్టా లేదా అని తెలిసిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. దెన్ ఐ విల్ వైండ్ ద సెషన్. We will meet in the next session with the continuation of this one. Thank you and good day.